ఈ ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం తెలుగు మాసాల ప్రకారం పౌష్య మాసం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మాసం కొంత అష్టమ స్థానంలో బృహస్పతి. ఇది ప్రధానమైనటువంటి కొంత సమస్య. అంటే ఆగ్రహ ఆవేశాలు తొందరగా వస్తాయి. ఆగ్రహ ఆవేశాలకు లోను కావద్దు. మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలంగానే ఉంటాడు. కేతువు 12వ స్థానంలో కన్యలో ఉన్నాడు కదా. కేతువు వ్యయంలో ఉంటే ఏమవుతుంది అంటే విదేశీ ప్రయాణాలకు విద్యార్థులకు అనుకూలత ఉంటుంది. ఒక పాజిటివ్ ఫలితం మీకు అందరికీ కూడా. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి మొత్తం గ్రహ సంచార రీత్యా ఈ జనవరి నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహములు అనుకూలంగా లేవు అంటే కనుక ఒక రాహువు అయితే 6వ స్థానంలో కొంత అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు కూడా కొంత మకరంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత అనుకూలతను మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే ఇక రవి 14వ తేదీ వరకు శుభయోగాన్ని ఇస్తూ ఉన్నాడు. బుధుడు కూడా కొంత 3వ తారీఖు వరకు శుభం ఇచ్చినప్పటికీ తర్వాత కొంత అర్ధశుభుడు. తులారాశి వారికి ఈ మాస ఆరంభంలోనే మాట వ్యవహారం కొంత ఇబ్బంది పెడుతుంది. భార్యాభర్తల మధ్య తేడా రావటం, కొంత కలహాలు వచ్చే ఆస్కారము. భార్యాబిడ్డలతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే స్నేహితులతో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారపరంగా వ్యాపారస్తులైనటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం అయినప్పటికీ కూడా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో భాగస్వాములతో పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అంటే తులారాశి వారికి కొంత కాన్ఫిడెన్స్ కూడా విపరీతం. మాకేమవుతుంది, ఈ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మీకు రాను రాను పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది తప్ప చెడుగానైతే ఉండదు. తులారాశి వారికి ఈ జనవరి నెలలో మంచి భవిష్యత్తు ఉంది అని కూడా చెప్పవచ్చు. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా సానుకూలంగానే పూర్తి అవుతుంది. అయితే చేపట్టిన ప్రతి పనిలో ఇన్వాల్వ్మెంట్, శ్రద్ధ ఇది చాలా వరకు అవసరమవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటము, టైం మేనేజ్మెంట్ మీద దృష్టి. అది విద్యార్థులకైనా, నిరుద్యోగులకైనా, ఉద్యోగం చేస్తున్న వారికైనా ముగ్గురికి ఒకటే పద్ధతిలో నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే ధనయోగం అంటే డబ్బుకి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ మాసంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డబ్బు ఖచ్చితంగా మీకు వస్తుంది. వ్యాపార పరంగా కూడా విదేశీ యానానికి అవకాశం ఉంది. తోటివారి యొక్క సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు మీకు అందుతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలైతే అనుకూలంగానే ఉన్నాయి. అందులో తులారాశి నుండి 4వ స్థానమైనటువంటి మకరంలో ఉన్నటువంటి శుక్రు యోగం అనేటువంటిది కూడా కొంత తులారాశికి శుక్రుడు యోగకారకుడు కావటం చేత శుక్రుడు మంచి ఫలితములను కూడా, అంటే సినిమా రంగము, జర్నలిజము, మీడియా, ప్రింటింగ్, అలాగే కళాకారులు వీళ్ళందరికీ కూడా తులారాశికి సంబంధించిన వ్యక్తులే అధికంగా ఉంటారు. ముఖ్యంగా ఈ మీడియా, పబ్లిసిటీ వీటన్నింటిలో కూడా. కాబట్టి తులారాశి వారికి కొంత వాహన యోగం కావచ్చు, మంచి కార్లు కొనటము, వాహనాలు కొనటము లాంటివి ఈ జనవరి నెలలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. ఒకటి, ఏ నమ్మకమైతే ఉందో, ఏ ధర్మాన్నైతే మీరు ఆచరిస్తూ ఉన్నారో ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి
విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే ఉద్యోగపరంగా ప్రమోషన్లు కూడా దక్కుతాయి. అలాగే ఇంట్లో ఈ మాస అంతంలో ఒక శుభకార్యం అనేటువంటిది నిశ్చయించడం జరుగుతుంది. కొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లనే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది తులారాశి వారి చేతిలో ఉంది. అనవసరమైన ఆందోళనలు తగ్గించుకోండి. కుటుంబ పరమైనటువంటి సమస్యలను బహిరంగంగా చర్చించకండి. అలాగే ఆస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేయటంతో పాటు కొంత ఎంక్వైరీ కూడా చేసుకోవటం మొదలైనటువంటి సూచనలు పాటించడంతో పాటు రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి యోగము త్వరలోనే కలగబోతోంది. మంచి పదవీ యోగ ప్రాప్తి తప్పకుండా తులారాశి వారికి ఈ మాసాంతంలోనైతే ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి అదృష్ట యోగము 70% ఉందండి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే తులారాశి వారికి పరిహారాలు 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం. 4 శుక్రవారాలు దుర్గాదేవి కవచం చదవటం. సోమవారం నాడు రుద్ర కవచ పారాయణం. శివాలయ దర్శనం. శివాలయంలో సంధ్యాకాలంలో శివదీపాన్ని వెలిగించటం. ఈ మొదలైన పరిహారములతో పాటు ఏదైనా ఒక ఆదివారం నాడు సూర్యనారాయణ ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు నానపెట్టిన గోధుమలను మీరు తినిపిస్తే కొంత ఆరోగ్య విషయంలో ఆందోళన తగ్గిపోతుంది. ఎవరైనా తులారాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకానికి తగిన విశ్లేషణను మీరు పొందవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు తులారాశి వారికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.